హలో నమస్తే. 60 ఏళ్ల సమైక్య పాలనలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు పడ్డ గోసలు నివారిస్తేందుకు, ఆ గోసలను దూరం చేసేందుకు 12 ఏళ్ల పాటు ఉద్యమం చేసి, 12 ఏళ్ల పాటు తెలంగాణ సమాజాన్ని ఏకం చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నాం. తెలంగాణ రాష్ట్రం సాధించుకున్న తర్వాత తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు సుభిక్షంగా ఉండాలని, ప్రజలు క్షేమంగా ఉండాలని, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ 60 ఏళ్ల బాధలను మర్చిపోవాలని ఒక్కొక్క పథకాన్ని ఒక్కొక్క వర్గానికి, ఏ వర్గానికి ఏ పథకం అయితే వాళ్ళు సుభిక్షంగా ఉండేటట్టు చేస్తుందో, ఏ వర్గానికి ఏ పథకాన్ని అందిస్తే వాళ్ళు సంతోషంగా ఉంటారో ఆ వర్గాలన్నింటినీ ఒక్కొక్కటిగా ఐడెంటిఫై చేసుకుంటా వాళ్ళందరికీ కూడా సంక్షేమ పథకాలు అందించేటట్టుగా సంపద సృష్టించుకుంటా ఆ సంపదని ఆ సంక్షేమ ఫలాల రూపంలో, సంక్షేమ పథకాల రూపంలో ప్రజల వరకు తీసుకుపోయింది 10 ఏళ్ల తెలంగాణ రాష్ట్రం. కేసీఆర్ తొలి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్కొక్క వర్గానికి ఎవరికైతే ఉపయోగపడాలనో, ఎవరికైతే అవసరాలున్నాయో ఆ పథకాలన్నింటినీ ఆ అవసరాలున్న వర్గాలకు చేసుకుంటా పోయిండు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2023 డిసెంబర్లో ఎప్పుడైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత 10 ఏళ్ల పాలనలో మనం తెచ్చుకున్న అన్ని పథకాలని, మంచి మంచి పథకాలని, ఒక్కొక్క పథకాన్ని నీరుగార్చుకుంటా పోయినరు. లిస్టు చాలా పెద్దగా ఉంది. ఆ నీరుగార్చిన పథకాలని ఏ రకంగా కేసీఆర్ గారు తెచ్చిన రైతు బంధుని నీరుగార్చిండ్రు, ఏ రకంగా కేసీఆర్ గారు తెచ్చిన రైతు బీమాని నీరుగార్చిండ్రో మనం చూసినాం, ఏ రకంగా గురుకుల పాఠశాలని నీరుగార్చిండ్రో మనం చూసినాం, ఏ రకంగా గురుకుల పాఠశాలలు పనికి రాకుండా పోయేటట్టుగా చేసిండ్రో మనం చూసినాం. బాలింతలకిచ్చే కేసీఆర్ కిట్ని ఏ రకంగా మాయం చేసిండ్రో చూసినాం. ఇప్పుడు తాజాగా ఇప్పుడు వీళ్ళ కండ్లు షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి మీద పడ్డది. షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి పథకాలను ఎలక్షన్లకు ముందు ₹1,00,000 ఇస్తుండు, ₹1,00,000 తోడు మేము వేసి మీకు తులం బంగారం ఇస్తామని చెప్పిండు. బహిరంగ సభలలో చెప్పిండు. ఇప్పుడు పెళ్లి చేసుకునేటోళ్ళకైతే ₹1,00,000 వస్తుంది, మేము వచ్చిన తర్వాత పెళ్లి చేసుకోండి, మేము వచ్చిన తర్వాత పెళ్లి చేసుకుంటే తులం బంగారం మీకు ఇస్తామని చెప్పేసి అన్నారు. నమ్మి మోసపోయినరు తెలంగాణ ప్రజలు. ఈరోజు షాదీ ముబారక్ని, కళ్యాణ లక్ష్మి పథకాన్ని క్రమంగా 2.5 సంవత్సరాలుగా ఈ పథకాన్ని నీరుగారుస్తూ వచ్చిండ్రు. ఇప్పుడు తాజాగా ఈ పథకాన్ని ఎత్తేసే ప్లాన్ వేసిండ్రు. అప్రమత్తంగా ఉన్న తెలంగాణ ప్రజలారా గమనించండి. నేను ఇప్పుడు చెప్తాను మీకు 2.5 సంవత్సరాలుగా వీళ్ళు ఏం చేసిండ్రు, ఈ పథకాన్ని ఎట్లా డీలా చేసుకుంటూ వచ్చిండ్రు, ఈ పథకాన్ని ఎత్తేసే ప్లాన్ ఎట్లా వేసుకుంటూ వచ్చిండ్రు అనేది నేను మీకు చెప్తాను. ఇప్పుడు తాజాగా వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ పథకంకి అర్హులు కావాలంటే, ఒక ఆడపిల్ల పెళ్లి చేయాలంటే ఏ రకంగా ఆడపిల్ల తండ్రి కష్టాలు పడతాడు, ఏ రకంగా పెళ్లి కోసం అప్పుల పాలవుతాడు, ఈ అప్పుల బాధల నుంచి ఆడపిల్ల తండ్రిని కాపాడాలని, ఆడపిల్ల తండ్రిని రక్షించాలి, బయటపడేయాలని కేసీఆర్ గారు పెద్ద మనసుతో ఆలోచించి ఏ రోజైతే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకానికి రూపకల్పన చేసిండ్రో, ముందుగా 51,000 తోటి మొదలుపెట్టిన 2014లో 2014 అక్టోబర్ 2న కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం మొదలైంది. ₹51,000 ఇచ్చేది. ఆడపిల్ల పెళ్లి జరిగితే ఆడపిల్ల పెళ్లి చేసిన తల్లిదండ్రులకు ఆ ₹51,000 వచ్చేటివి. దాన్ని క్రమంగా పెంచి ₹75,000 చేసిండ్రు. 2018లో మొత్తం ఈ పథకాన్ని, ఈ లబ్ధిదారులకు ఇచ్చే మొత్తాన్ని ₹1,00,000 పెంచిండ్రు 2023లో. కానీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేస్తుంది, ఈ పథకాన్ని నీరుగారుస్తందు కోసం, ఈ పథకంలో లబ్ధిదారుడు కావాలంటే, అప్లికేషన్ పెట్టాలంటే జాగ్రత్తగా గమనించండి. 2-3 రోజుల్లో లేదా రాబోయే రోజుల్లో ఈ రూల్ని ప్రభుత్వం తీసుకురాబోతుంది. ప్రభుత్వం తీవ్రంగా కసరత్తు చేస్తుంది. కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్కి అర్హత ఉండాలంటే వరుడు అంటే పెళ్లి కొడుకు, పెళ్లి చేసుకునే అబ్బాయి ఇన్కమ్ సర్టిఫికేట్ని ఇవ్వాలి. ఆ అబ్బాయి ఇన్కమ్ సర్టిఫికేట్ ఇచ్చి అప్లికేషన్తో పాటు ఇన్కమ్ సర్టిఫికేట్ కూడా పెట్టాలి. పెడితే అప్పుడు ఆ అబ్బాయి ఆదాయం బిలో పావర్టీ లైన్ ఉంటేనే వాళ్లకు
ఈ పథకం ఇస్తా అని చెప్తున్నారు. మొత్తం మీద ఏంటంటే బిలో పావర్టీ లైన్ ఉన్న అబ్బాయిలు పెళ్లి చేసుకుంటేనే, బిలో పావర్టీ లైన్ ఉన్న అబ్బాయిలు బిలో పావర్టీ లైన్ ఉన్న అమ్మాయిలను పెళ్లి చేసుకుంటేనే ఈ కళ్యాణ్ లక్ష్మి షాదీ ముబారక్ మీకు వస్తుంది అనే ఒక కొత్త రూల్ తీసుకురాబోతున్నారు. అమ్మాయిలు కొంచెం ఉద్యోగం చేసేవారినో ఎవరినో పెళ్లి చేసుకుంటే షాదీ ముబారక్ రాదు, కళ్యాణ లక్ష్మి రాదు. మీరు పేదవాళ్ళైతే పేదవాళ్ళని చేసుకుంటేనే మీకు వస్తుంది. ఏంది వింత రూల్ తీసుకొస్తున్నారు ముఖ్యమంత్రి గారు? బరాబర్ అడుగుదాం. తెలంగాణలో ఆడపిల్లలు మాటి మాటికి మీరు అంటే ఆడపిల్లలు 1,00,00,000 మంది మహిళల్ని కోటీశ్వరులను చేస్తామంటారు కదా. మరి ఆ 1,00,00,000 మంది మహిళల్ని మీరు కోటీశ్వరులు చేసే క్రమంలో ఇప్పుడున్న ఆడపిల్లలకు అన్యాయం చేస్తారా? పెళ్లి కోసం, పెళ్లి ఖర్చుల కోసం ఒక మేనమామలాగా కేసీఆర్ గారు ప్రారంభించిన ఈ పథకాన్ని నీరుగార్చి ఇప్పుడు దాన్ని పెళ్లి కొడుకు ఆదాయంతో జోడించి పెళ్లి కొడుకు ఆదాయం బిలో పావర్టీ లైన్ ఉంటేనే, ఆ రేఖ కింద ఉంటేనే, బిలో పావర్టీ లైన్ ఉంటేనే ఈ పథకం ఇస్తామనడం ఎంతవరకు కరెక్ట్? ఒకసారి కేసీఆర్ గారు ఈ పథకాన్ని ఏ ఉద్దేశంతో ప్రారంభించారనేది మనం అందరం ఆలోచించుకోవాలి. గ్రామీణ ప్రాంతాల్లో లేదా పేదవాళ్ళ ఇళ్లలో పెళ్ళిళ్ళు అయితే ఇంట్లో భోజనాలు పెట్టించడం కోసం కూడా అప్పులు తీసుకొచ్చి ఇంట్లో పెళ్లి భోజనాలు పెట్టించేవాళ్ళు. ఆడపిల్లకు పెట్టుబడి లాంఛనాలు ఏమైనా పెట్టాల్సి ఉంటే అప్పులు తీసుకొచ్చి పెట్టేవాళ్ళు. ఈ అప్పుల బాధల నుంచి బడుగు బలహీన వర్గాల్ని, ఎస్సీ ఎస్టీలను బయటపడేయాలని కేసీఆర్ గారు ఈ పథకాన్ని తీసుకొచ్చిండ్రు. 51,000 రూపాయలు ముందు ఇచ్చి ప్రారంభించిండ్రు. ఆ తర్వాత దాన్ని క్రమంగా ₹1,00,000 తీసుకుపోయినరు. ₹1,00,000 కాదు, తులం బంగారం ఇస్తా అని బొంకినోళ్ళు మాత్రం ఈరోజు ఈ పథకాన్ని ఎత్తేసే ప్రయత్నం చేస్తున్నారు. ఒకసారి కేసీఆర్ గారు ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు ఎందుకు ప్రారంభించారు, దీని ఉద్దేశం ఏందో చెప్పిండ్రు. ఒకసారి అది చూద్దాం, మనం గుర్తు చేసుకోవాలి. మనం రోజు చాలా క్రిటికల్ అనుభవం ఏంటంటే, నా కాన్స్టిట్యున్సీలో అప్పుడు చిన్న కోడుము మండలంలో ఒక రామాంచి అని ఒక గ్రామం ఉంటుంది. ఆ గ్రామానికి చెందినటువంటి ఒక దళిత మహిళ, నేను 2-3 గ్రామాల కదా పర్యటన పోవాలా, ఇంట్లో నుంచి బయటకు వస్తుంటే నేను డోర్ బయట దాడంగానే సార్ దండం పెడితే 5 వచ్చింది. ఏందమ్మా అంటే, నా బిడ్డ పెళ్ళి ఎత్తిపోయేటట్టున్నా సార్. ఎందుకు ఎత్తిపోద్దమ్మా అంటే, నేను ఎప్పుడున్నది పెళ్ళి అంటే రేపే ఉంది. ఎందుకు ఎత్తిపోతుంది పెళ్ళి అంటే, సార్ అప్పుడు మేము సైకిల్ పెడతాం లేకపోతున్నాం, దానివల్ల వాళ్ళు చేసుకుంటట్లేదు సార్, పెళ్ళి ఎత్తిపోతాం. నేను కోపం వచ్చి, వాడు ఎవడమ్మా నీ అల్లుడు బుద్ధి తక్కువ, వాడు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నా, సైకిల్ పెళ్లి చేసుకుంటున్నా అన్నాను. అదేం సార్ వచ్చిండు, అల్లుడు అక్కడనే ఉన్నాడు. ఆ పిల్లడు కూడా వచ్చినాడు. నేను అతని దగ్గర పిలిచాను. పిలిచి, ఏమిరా నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా, సైకిల్ పెళ్లి చేసుకుంటున్నావా, ఎందుకు ఆ పెళ్లి చేయకూడకుంటావా, నాకు అర్థం కాదంటే, లేదు సార్ నాకు చేసుకోవాలని ఉన్నది కానీ మా నాయన కోపానికి వస్తున్నాడు, మా నాయన వింటలేడు సార్ అని చెప్తే, నేను 1,900 జేబులో తీసిచ్చి, పెళ్లి కదా పాపం ఎత్తిపోతుంది మళ్ళీ కష్టం అని చెప్పేసి ఆ 1,900 రూపీస్ నేను ఆ అమ్మాయికి ఆమెకి ఇచ్చేసి, శ్రీనివాస్కి ఇచ్చి తెచ్చి కొనిపెట్టు, అమ్మ నువ్వు తీసుకొని తొందరగా వెళ్ళిపో, నేను ఊళ్ళు తిరగడానికి పోతున్నాను, నేను మధ్యాహ్నం ఎప్పుడు 2-3 గంటలకు వస్తాను, నువ్వు టైం వేస్ట్ చేసుకోకు, రేపు పెళ్లి ఉంది కదా అడవుడు ఉంటే పొమ్మని చెప్పి డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోయాను. ఆ అల్లుడు సైకిల్ దొక్కుతున్నాడు, ఆయన చేసుకోపోయే అమ్మాయి ముందు కూర్చున్నది సైకిల్ మీద, ఈ అత్తగారే వెనక క్యారియర్ మీద కూర్చున్నది. వాళ్ళు ముగ్గురు కలిసి పోయినారు. అట్లా నిజంగా ఆ సీన్ నా జీవితంలో నేను మర్చిపోలేనండి. రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాదులో ఎక్కడనో, మహబూబ్నగర్లోనో, ఎక్కడనో నిజామాబాద్లోనో, ఎక్కడనో ఆదిలాబాద్ జిల్లాలోనో ఒక గిరిజన అమ్మాయికో, ఒక దళిత అమ్మాయికో పెళ్ళికో 50,000 రూపాయలు రిలీజ్ చేస్తే, నేరుగా రూపాయి కూడా తగ్గకుండా ఆ 50,000 నేరుగా వాళ్ళ చేతిలోకి పోతుంది. అయితే ఇది చాలా గమ్మత్తు జరిగిందండి. నిన్న క్యాబినెట్లో పెట్టిన తర్వాత పసుపు కుంకుమ అని కొందరు చెప్పారు, పథకానికి ఏం పేరు పెడితే బాగుంటుంది, పుస్తెం మట్టలు అని పెడితే బాగుంటుందని ఇంకోళ్ళు చెప్పారు. మినిస్టర్లు నేను అడిగిన, మినిస్టర్సు క్యాబినెట్లో అప్పటికప్పుడు ఉన్నటువంటి కొంతమంది అధికారులను, ఈ రాము నా కొడుకు ఐటీ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నాడు, అతను చెప్పిండు ఆ పేరు, కళ్యాణ లక్ష్మి అని పెడితే బాగుంటుందేమో సార్. అందరు కూడా యునానిమస్గా చాలా బాగుంది కళ్యాణ లక్ష్మి అని, కళ్యాణము లక్ష్మి మంచి శుభంగా ఉంది, బాగుంది అన్నారు. రైట్. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఇచ్చిన హామీలను పక్కన పెట్టేసి, వాళ్ళు ఇచ్చిన హామీలను అమలు చేయవలసింది పోయి, మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు, అది ఇవ్వవలసింది పోయి, చదువుకునే ఆడపిల్లలకు స్కూటర్లు ఇస్తామని చెప్పేసి అన్నారు, ఆ స్కూటర్లు ఇవ్వడం పోయి ఉన్న పథకాలకే తూట్లు పెడుతున్నారు, ఉన్న పథకాలనే నీరు గారుస్తున్నారు, ఉన్న పథకాలనే ఎత్తేసే ప్లాన్ చేస్తున్నారు. ఒకసారి కేటీఆర్ గారు మాట్లాడండి, కాంగ్రెస్ పార్టీని నమ్ముకుంటే
ఉన్న వస్త్రాలు ఊడిపోయినట్టు ఉన్నది పరిస్థితి అని చెప్పి ఒకసారి చూద్దాం. బంగారం ఏమైనా ఇచ్చినా కేసీఆర్ తులమో మాసమో, కానీ బంగారం ధర ఎంత పెరిగింది? 60,000 అయింది. కానీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే కళ్యాణ లక్ష్మిలో 1,00,000 రూపాయలే కాకుండా ఆడబిడ్డ పెళ్లికి తులం బంగారం ప్రతి ఆడబిడ్డకి ఇచ్చడానికి ఇలా కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకుంది. ఎన్ని అబద్ధాలు! కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పేరు మీద 1,00,000 రూపాయలు ఇచ్చి 15 లక్షల మందికి పెళ్లి చేస్తే నేను తులం బంగారం ఇస్తా, ఆయన ఇచ్చే పైసలు మరి లగ్గమైపోయినాక 6 నెలలకు వస్తున్నాయి, నేను మీరు పత్రిక పెట్టుకోగానే ఇస్తా అన్నాడు. తులం బంగారం ఇంటికే పంపుతా అన్నాడు. వస్తుందా తులం బంగారం? మేము ఆ రోజే చెప్పినాం ప్రజలకి, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు నమ్మదగ్గ మనుషులు కాదు, బంగారం ఇచ్చే మనుషులు కాదు, పుస్తల తాడెత్తుకపోయే బ్యాచ్ వీళ్ళని చెప్పినాం. నమ్మలేదు, మమ్మల్ని నమ్మలే, వాళ్ళని నమ్మినరు. ఇవాళ ఏమైందో మీకు గల్లబడుతున్నది. పాలమూరు బిడ్డ అన్నాడు. ఏమై మరి పాలమూరు బిడ్డకు బంగారం దొరకలేదా? బంగారు దుకాణాలు కనబడతలేవా? బంగారు దుకాణంలో ముఖ్యమంత్రికి ఆయన మాటకు విలువ లేదా? ఎందుకు ఇస్తలేవు మరి తులం బంగారం? ఎప్పుడు ఇస్తావు? ఇంకా ఈ మోగోడు అంట, ఈ సిపాయి ఏది తులం బంగారం ఇస్తా అని ఇప్పటిదాకా కనీసం కళ్యాణ లక్ష్మి కూడా చక్కగా ఈయనోడు అంట. ఇలా ఆడబిడ్డలందరినీ 1,00,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేస్తాడంట. కూట్ల రాయి తీయనోడు ఏట్ల రాయి తిత్తాను బయలుదేరిండంట. 1,00,000 మంది ఆడబిడ్డల్ని కోటీశ్వరులు చేయాలంటే ఎన్ని పైసలు కావాలా? ఎన్ని కోట్లు కావాలా? 1,00,000 కోట్లు కావాలా? 1,00,000 కోట్లు అంటే మాట్లాడితే కూడా అబద్ధం చెప్తే కూడా కొద్దిగా అతికేటట్టు ఉండాలనా లేదా? ఎన్ని అబద్ధాలు, ఎన్ని అడ్డగోలు హామీలు గుర్తు తెచ్చుకోండి. ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నాడు, చదువుకునే ఆడపిల్లలకి ఇచ్చిండా? స్కూటీలు కాదు కదా, లూటీ మాత్రం మంచిగా జరుగుతున్నది. 2014 నుంచి 2023 వరకు ఈ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ పథకం చాలా పకడ్బందీగా అమలైంది. ప్రతి ఒక్క బెనిఫిషరీకి ఈ పథకం అందింది. 2014 నుంచి 2023 వరకు దాదాపు 9 సంవత్సరాల్లో 12,10,10,000 మందికి ఈ పథకం లబ్ధి చేకూర్చింది. అంటే సగటున సంవత్సరానికి 1,00,000కు పైగా కుటుంబాలకు, 1,00,000కు పైగా ఆడపిల్లలకు, పెళ్లి చేసుకున్న ఆడపిల్లలకు ఈ పథకం ద్వారా లాభమైంది. 2023 డిసెంబర్ తర్వాత కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్లోకి వచ్చింది. నేను మీకు ఎందుకు చెప్తున్నా అంటే ఈ పథకం ఎట్లా నీరు గారిందో ఈ అంకెల్ని చూస్తే మీకు తెలిసిపోతుంది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొత్తం వీళ్ళు 65,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు. అంటే 2023 వరకు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నంత వరకు సంవత్సరానికి 1,00,000 మందికి, 1,00,000కు పైగా మందికి ఈ పథకం కింద పైసలు వస్తే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత దరఖాస్తులు తీసుకున్నది. వీళ్ళు చాలామంది దగ్గర దరఖాస్తులు తీసుకుంటలేరు. ఏదో ఒక వంక పెట్టించేసి, ఏదో ఒకటి అడ్డం పెట్టించేసి వాళ్ళకు పైసలు ఎక్కడ ఇవ్వాలని చెప్పేసి అని పైసలు ఇవ్వద్దు అనే ఒక ఉద్దేశంతో వాళ్ళు ఈ పథకాన్ని నీరు గారుస్తందుకోసం అప్లికేషన్లు తీసుకోలేదు. మొత్తం మీద తీసుకున్నారు కొన్ని అప్లికేషన్. ఎన్ని అప్లికేషన్లు తీసుకున్నారు? 2024-25 ఆర్థిక సంవత్సరంలో 65,000 దరఖాస్తులు తీసుకున్నారు. 2023 వరకేమో 1,00,000కు పైగా లబ్ధిదారులే ఉంటే వీళ్ళు వచ్చిన తర్వాత దరఖాస్తుదారులే తగ్గిపోయినారు. ఆ దరఖాస్తుదారులు కూడా 65,000 మంది దరఖాస్తు చేసుకుంటే వీళ్ళు ఎంతమందికి ఇచ్చిండ్రు? వీళ్ళు ఇచ్చింది 24,000 మందికి ఇచ్చిండ్రు. అంటే 30% మందికి మాత్రమే ఇచ్చిండ్రు. 65,000 మంది దరఖాస్తు చేసుకుంటే 24,000 మందికి ఇచ్చిండ్రు. 33% మందికి ఇచ్చిండ్రు. అన్ని పెండింగ్లో పెట్టేసిన అప్లికేషన్లన్నీ 40,988 అప్లికేషన్లు పెండింగ్లో పెట్టిండ్రు 2024-25 ఆర్థిక సంవత్సరంలో. ఈ సంఖ్యలు చూస్తుంటే మీకు అర్థమైపోతుంది ఈ పథకాన్ని ఎత్తేసే ప్లాన్ చేస్తున్నారు. ఈ పథకాన్ని ఎందుకంటే నా దగ్గర పైసలు లేవు, మీకు ఇస్తేందుకు పైసలు లేవు అని చెప్పేసి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎక్కడ పడితే అక్కడ ఎందుకు చెప్తున్నాడంటే ఇగో దీనికోసమే. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మొత్తం దరఖాస్తులు ఈ ఆర్థిక సంవత్సరంలో కూడా దాదాపు 64,900. అంటే 2024-25లో ఎన్ని వేల దరఖాస్తులు వచ్చినాయో దాదాపు అన్నే దరఖాస్తులు 2025-26లో కూడా వచ్చినాయి. 2025-26లో 64,900 దరఖాస్తులు వచ్చినాయి కళ్యాణ లక్ష్మికి, షాదీ ముబారక్కి. వీళ్ళు ఎంతమందికి ఇచ్చిండ్రు? ఇక్కడ కూడా 40% కంటే ఎక్కువ ఇవ్వలేదు. ఈ 64,000 మందిలో కూడా వీళ్ళు ఇచ్చింది మొత్తం మళ్ళా 24,000-25,000
దరఖాస్తుదారులకు మాత్రమే కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చిండ్రు. ఇట్లా వీళ్ళు నీరుగారుస్తున్నది ఈ పథకాన్ని. ఇప్పుడు కొత్తగా దీన్ని ఎత్తేసేందుకు మొత్తం ప్లాన్ చేసిండ్రు. చాలా కండిషన్స్ తీసుకొస్తేందుకు పెడుతుండ్రు. వరుడి ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని ఒక కొత్త నిబంధన తీసుకురాబోతున్నారు. వరుడి ఇన్కమ్ సర్టిఫికేట్ తోటి వధువుకేం సంబంధం? అంటే ఒక పేదింటి ఆడపిల్ల కొంచెం ఆదాయం మంచిగా వస్తున్న పిల్లగాని పెళ్లి చేసుకోవద్దా? పెళ్లి చేసుకుంటే ఆ తల్లిదండ్రులకు మీరు పైసలు ఇయ్యరా? ఇదెక్కడి దుర్మార్గం? అసలు ఇప్పుడు ఇస్తున్న కళ్యాణ లక్ష్మి కూడా పెళ్ళి అయినాక దరఖాస్తు చేసుకుంటే పిల్లలు పుట్టినాక ఇస్తున్నారు. హరీష్ రావు గారు ఒకసారి మాట్లాడినారు. ఇట్లనే షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు తీసుకుంటేందుకు బిడ్డని సగ్గన ఎత్తుకొని వచ్చింది ఒక అమ్మాయి. ఆమెకు చెక్ ఇచ్చుకుంటా ఆశ్చర్యపోయిండు. పెళ్ళి అయినాక రావాల్సింది రైతు బంధేమో నాట్లప్పుడు వలవలసింది, ఓట్లప్పుడు పడుతుంది, ఓట్లుంటేనే పడుతుంది. ఇక్కడ షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి చెక్కులు కూడా పెళ్ళి అయినాక ఇవ్వాల్సింది పెళ్ళైన సంవత్సరంన్నర 2 సంవత్సరాలకు కూడా ఇస్తలేరు. ఒకసారి హరీష్ రావు ఏమన్నారు చూద్దాం. ఇవాళ కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ తులం బంగారం ఇస్తా అన్నాడు రేవంత్ రెడ్డి. సరే తులం బంగారం వచ్చిందా లేదా నాకు తెలుసు. ఇవాళ రాష్ట్రంలో ఎక్కడ రాలే. చివరికి పరిస్థితి ఏడికి వచ్చిందంటే మొన్న రామగుండం ఎమ్మెల్యే గారు చెక్ ఇచ్చింది, కళ్యాణ లక్ష్మి చెక్. నేను టీవీలో చూసిన. సంకల బిడ్డనెత్తుకొని వచ్చింది ఆమె. పెళ్ళై పిల్ల పుట్టినాక చెక్ వస్తుంది. నీ తులం బంగారం రాకపోయే కానీ చివరికి చెక్ ఎప్పుడు వస్తుంది అంటే పిల్ల పుట్టినాక వస్తుంది. వీళ్ళ మేనిఫెస్టోలో ఏం పెట్టారు తెలుసా? పెళ్లి కాకముందే పెళ్లి మండపములోనే పెళ్లికి అందేటట్టు తులం బంగారం ఇస్తాం, చెక్కు ముందే ఇస్తాం. ఇప్పుడు మరి ఏమొచ్చింది? తులం బంగారం రాలే, పిల్ల పుట్టినాక చెక్ వచ్చే కాడికి వచ్చింది. ఇవాళ కళ్యాణ లక్ష్మి కింద ఈ రాష్ట్ర ప్రభుత్వం 980 కోట్ల రూపాయలు బకాయి పడ్డది. మనం కేసీఆర్ గారు ఆ పథకం ఇచ్చిన ఉద్దేశం ఏంది? పేదవాడికి ఆడబిడ్డ పెళ్లికి తోడు కావాలి, ఆసర కావాలి, ఎంతో కొంత సహాయం అందాలని కేసీఆర్ గారు కళ్యాణ లక్ష్మి తెచ్చిండ్రు. కానీ రేవంత్ వచ్చినాక ఆ పథకాన్ని నీరు గార్చిండ్రు. పెళ్లికి సాయం అందిస్తావా, పిల్లకు 21 దినానికి ఇస్తావా? నువ్వు దేనికి ఇస్తున్నావు అసలు? నువ్వు ఇవాళ సంవత్సరాల తరబడి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల కళ్యాణ లక్ష్మి చెక్కులు పెండింగ్లో పడ్డాయి. 980 కోట్ల రూపాయలు ఈరోజు ఈ ప్రభుత్వం బకాయి పడ్డది. బీఆర్ఎస్ పార్టీ తీసుకొచ్చిన సంక్షేమ పథకాలన్నింటినీ, ఒకటి కాదు రెండు కాదు, ఏ సంక్షేమ పథకాలున్నా ఆ సంక్షేమ పథకాలన్నింటినీ ఒక్కొక్క పథకాన్ని అన్నింటిని కూడా ఇట్లనే చేస్తున్నారు. రైతు బంధు ఎందుకు తీసుకొచ్చింది కేసీఆర్ గారు? రైతులకు నాట్లేసే ముందు అనేక ఆర్థిక అవసరాలు ఉంటాయి. ఆ ఆర్థిక అవసరాల కోసం వాళ్ళు వడ్డీ వ్యాపారుల దగ్గర పోయేటోళ్ళు, లేదా బియ్యం వడ్లు కొనుగోలు చేసే వాళ్ళ దగ్గర, అడితి దగ్గర పోయేటోళ్ళు, అడితి వాళ్ళ దగ్గర పైసలు అడుక్కొచ్చి వ్యవసాయం చేసేటోళ్ళు. ఆ కష్టాల నుంచి వాళ్ళు బయటపడాలి, ఆ కష్టాలు వాళ్ళకు ఉండొద్దని నాట్ల కంటే ముందు ఎప్పుడైతే పంట పనులు స్టార్ట్ అవుతాయో, పంట పనులు స్టార్ట్ అయ్యే ముందు అకౌంట్లలో పైసలు జమ చేసేది, రైతులు సంతోషంగా వాటితోటి విత్తనాలు కొనేది, వాటితోటి ఫర్టిలైజర్లు కొనేది, వాటితోటి ట్రాక్టర్లకు డీజిల్ కొనేది, లేకపోతే ట్రాక్టర్ కిరాయిలు కట్టుకునేది. కానీ వీళ్ళు ఏం చేసిండ్రు? ఈ పథకాన్ని మొత్తం నీరుగారుస్తుంది కోసం వాళ్ళకు తోచినంత ఒకసారి ఎకరానికి ఇస్తారు, ఒకసారి 2 ఎకరాలకి ఇస్తారు, ఒకసారి పంటలు వండినాక ఇస్తారు, ఒకసారి ఎగ్గొడతారు. ఇట్లా ఆ పథకాన్ని నీరుగార్చిండ్రు. ఇప్పుడు తాజాగా పెళ్లికి అవసరాల కోసం లేదా పెళ్లి చేసినప్పుడు ఆయనకయ్యే ఖర్చుల కోసం, ఆడపిల్ల తండ్రికి అయ్యే ఖర్చుల కోసం ఇచ్చే కళ్యాణ లక్ష్మి పైసల్ని ఎప్పుడో పిల్లలు పుట్టిన తర్వాత ఇస్తే ఆ అప్పులోళ్ళు లేదా పెళ్లికి ఆయన తీసుకొచ్చిన చేబదులు తీసుకొచ్చిన పైసలు కానీ లేదా అప్పు తీసుకొచ్చిన వాళ్ళు కానీ వాళ్ళు సంవత్సరంన్నర మిత్తి కట్టించుకుంటే నువ్వు ఇచ్చే తులం బంగారం పక్కన పోయింది. కానీ ఈ ఈ పైసలకు మిత్తి కిందికే సరిపోయే పరిస్థితి వచ్చింది. అందుకే బరాబర్ అడుగుదాం, ముఖ్యమంత్రి మాటికి అంటే మహిళలను కోటీశ్వరులు చేస్తా, మహిళలను కోటీశ్వరులు చేస్తా, వీళ్ళకు సూపర్ మార్కెట్లు పెట్టిస్తా, వీళ్ళతోటి పెట్రోల్ బంకులు పెట్టిస్తా, వీళ్ళను అదాని అంబానీలతోటి పోటీ పడిపిస్తా బిజినెస్లానే చెప్తారు. అన్నీ గాలి మాటలు మాట్లాడతారు తప్పిస్తే ఏ ఒక్కటి కూడా నువ్వు చెయ్యి, అవన్నీ చెయ్యి. కానీ ఇవన్నీ ఎందుకు చేస్తలేవు? ఇవన్నీ ఎందుకు బంద్ చేస్తున్నావు? ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తా అన్నావు, స్కూటీలు బంద్ చేసినావు, స్కూటీలు ఇస్తేనే లేవు. కళ్యాణ లక్ష్మి కేసీఆర్ కిట్ ఇస్తుండే, కేసీఆర్ కిట్ బంద్ చేసినావు. ఆడపిల్ల పుడితే 13,000 రూపాయలు, మగపిల్లగాడు పుడితే 12,000 రూపాయలు ఇచ్చేది, అది బంద్ చేసినావు. ఇప్పుడు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ ఇచ్చే చెక్కులల్లో
ఎన్ని కండిషన్లు పెట్టాలి, ఏ కండిషన్లు పెడితే ఈ పథకంలో మనకు ఖర్చు తగ్గుతుంది, ఈ పథకంలో మనకు పైసలు మిగులుతుంది అని ఆలోచిస్తుండు. కానీ ఆ పేద ఆడపిల్ల తల్లిదండ్రుల బాధలు ఈయనకు కనిపిస్తలేవు. అందుకే బరాబర్ అడుగుదాం. ఈరోజు మన కార్యక్రమం ద్వారా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అడుగుదాం, ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని బరాబర్ అడుగుదాం. పేదింటి ఆడబిడ్డల పెళ్లికి భరోసా ఇవ్వాలని కేసీఆర్ తెచ్చిన కళ్యాణ లక్ష్మి పథకంలో రూల్స్, కొత్త రూల్స్ ఎందుకు తీసుకొస్తున్నావు ముఖ్యమంత్రి గారు? కొత్త నిబంధనలు తెచ్చి మొత్తం పథకాన్ని లేపేసే కుట్రలు చేస్తలేవా? ఇవి కుట్రలు కాదా? బరాబర్ అడుగుదాం. పేదింటి ఆడబిడ్డ కుటుంబానికి చేసే ఆర్థిక సహాయానికి పెళ్లి కొడుకు ఆదాయంతో లింక్ ఎందుకు పెడుతున్నావు? పెళ్లి కొడుకు ఆదాయానికి పెళ్లి పిల్ల ఆర్థిక పరిస్థితికి సంబంధం ఏంది? పేదింటి ఆడబిడ్డలను కలిగినోళ్ళు చేసుకుంటే కళ్యాణ లక్ష్మి ఇయ్యవా, షాదీ ముబారక్ ఇయ్యవా? బరాబర్ అడుగుదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు తులం బంగారం ఇస్తామని చెప్పి మాట తప్పినావు. ఇప్పుడేమో మొత్తం పథకానికే ఎసరు పెట్టే ప్రయత్నం చేస్తున్నావు. కొత్త పథకాల ముచ్చట దేవుడెరుగు, కొత్త పథకాల ముచ్చట మర్చిపోండి. పాత పథకాలను కూడా అమలు చేయలేని దుస్థితిలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది. కేసీఆర్ ఇచ్చిన పథకాలను కూడా ఎందుకు బంద్ చేస్తున్నావు? బరాబర్ అడుగుదాం. రైట్. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మనం ఏ సంక్షేమ పథకాలనైతే తెచ్చుకున్నామో, ఏ సంక్షేమ పథకాలు పేద ప్రజలకు అందితే ఆ పేద ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటుంటారో, తెలంగాణ సమృద్ధిగా ఉంటుందో, తెలంగాణ కుటుంబాలు సంతోషంగా ఉంటాయో, ఎట్లాంటి పథకాలు తీసుకొస్తే ఈ కుటుంబ పరిస్థితులు బాగుపడతాయో ఆలోచించి మరి పెట్టిన పథకాలన్నింటినీ కూడా ఒక్కొక్కటి తర్వాత లైన్ పెట్టి ఖతం చేసుకుంటూ పోతున్నారు.